ప్రియమైన దేవుని వారలారా, గడిచిన కాలమంతా దేవుడు తన చల్లని రెక్కల నీళ్ళలో మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఆదివారపు దినమున ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే సంగముగా కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి విషయాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. బైబిల్లో నుంచి ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పిల్లారా, మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీళ్ళ మమ్మల్ని కాచి కాపాడి మీ పిల్లలుగా మీ పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలు కొన్ని తండ్రి మీ పిల్లలతో పంచుకోవటానికి ప్రయత్నపడుచుండగా మీ కృప మా పట్ల చూపుతారని దేవా, విని గ్రహించే వారిగా మాకు బుద్ధి జ్ఞానము ప్రసాదిస్తారని కోరుకుంటూ, మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ఆరాధనంతట్లో మీ సహాయము మాకు అనుగ్రహిస్తారని బతిమాలుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ధ్యానించుకుందాం. అదేమిటంటే దేవుని చిత్తము అనే విషయాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, దేవుని చిత్తము అంటే దేవుని ఇష్టము అనే అర్థం. చిత్తము అంటే ఆయన ఇష్టము. దేవునికి ఇష్టమేంది అనేది, దేవునికి ఏదంటే ఇష్టము అనే విషయము మనము బైబిల్లో నుంచి తెలుసుకుందాం. ప్రియులారా, బైబిల్లో నుంచి ఎందుకంటే దేవుడు రాసిన గ్రంథం కదా, తన ఇష్టాన్ని బైబిల్లోనే తెలియజేస్తాడు. మరి అక్కడ ఏ పుస్తకాలలో ఉండదు, ఏ చరిత్ర పుస్తకాలలో కూడా మనము దేవునికంటూ ఇష్టం ఉంది, ఆయన ఇష్టం ఏంది అనే విషయం మనకు తెలియదు. ప్రియులారా, ఒక బైబిల్లోనే ఆయన రాయించినటువంటి గ్రంథంలోనే తన ఇష్టాన్ని, తన ఇష్టాలను రాయించి పెట్టాడు కనుక మనము బైబిల్లో నుంచే పరిశోధించాలి. ప్రియులారా, కాబట్టి ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. దేవుని చిత్తం ఏంది, ఆయనకి ఇష్టం ఏంది అని. దానికి ముందుగా ప్రియులారా, మనము మనుషుల గురించి ఆలోచిస్తే వారికి ఇష్టాలు ఉన్నాయి. ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషికి ఇష్టాలు అనేవి ఉన్నాయి. ప్రియులారా, ఎవరైనా మనం నీకు ఏ కలర్ అంటే ఇష్టము అని అన్న మనకు వరటక్కున నాకు బ్లూ కలర్ అంటే ఇష్టము అని కొంతమంది చెబుతారు, నాకు గోల్డ్ కలర్ అంటే ఇష్టము అని కొంతమంది చెబుతారు. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి రంగులు, వాటిని చూసి మనిషి ఇష్టపడతాడు, ఆనందిస్తాడు. అవి నాకు కావాలి, అవి నాకు చాలా ఇష్టము అని పదే వాటి గురించి తలుచుకుంటుంటాడు. ప్రియులారా, అలాగే నీకు ఏ ఆహారం అంటే ఇష్టము అని మనం అడిగితే నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అని కొంతమంది అంటారు. లేదంటే నాకు వెజిటేరియన్ అంటే ఇష్టము అని కొంతమంది చెబుతుంటారు. నాకు మాంసం అంటే ఇష్టము అని కొంతమంది చెబుతుంటారు. మనిషికి భూమి మీద ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ దేంట్లో చూసినా తన ఇష్టాన్ని వెల్లడిపరుస్తుంటాడు, తన కోరికను వెల్లడిపరుస్తుంటాడు. ప్రియులారా, ఒక స్త్రీ అయితే నాకు పలాని చీర అంటే ఇష్టము, నాకు పట్టు చీర కొనుక్కోవాలంటే ఇష్టము, లేదంటే నాకు నగలు పెట్టుకోవాలంటే ఇష్టము, పూలు పెట్టుకోవాలంటే ఇష్టము అని స్త్రీలు చెప్పడం మనం చూస్తుంటాము. అలాగే పెళ్లి కానీ అమ్మాయిని అడిగితే మనము, ఆ అమ్మాయి నీకు ఎలాంటి భర్త కావాలమ్మా అని అడిగితే, నాకు జాబ్ చేసే అబ్బాయి కావాలి, నన్ను బాగా చూసుకునే అబ్బాయి కావాలి, ఇలా ఎన్నెన్నో ఆ అమ్మాయికి ఇష్టమైనవన్నీ లిస్టు చెబుతుంటుంది. ప్రియులారా, ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి తనకంటూ ఒక ఇష్టం ఉంటుంది. ఎన్నో ఇష్టాలు పెట్టుకుంటాడు, వాటి కోసము కష్టపడతాడు, పని చేస్తాడు, వాటిని సాధించుకోవాలని ప్రయత్నపడుతుంటాడు. ప్రియులారా, మనిషి అంటే మనిషికి ఇష్టాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ప్రియులారా, ఎన్నో ఉన్నాయి. నాకు మామిడి పండు అంటే ఇష్టము అని అంటాము, కొంతమంది నాకు యాపిల్ పండు అంటే ఇష్టము, నాకు గ్రేప్స్ అంటే ఇష్టము అని కొంతమంది చెబుతారు. ప్రియులారా, అలాగే నాకు ఇంజనీరింగ్ చదవడం అంటే ఇష్టము అని కొంతమంది. ఎందుకు ఇంజనీరింగ్ చదవాలమ్మా నువ్వు అని అంటే, నేను ఇంజనీర్ అవ్వాలా, మంచి నిర్మాణాలు చేయాలా, మంచి టెక్నాలజీ నేను చేయాలా, నాకు ఇష్టము అని వాళ్ళు చదువుతారు. పిల్లరా, అలాగే నేను డాక్టర్ కోర్సు చదవడం నాకు ఇష్టమని కొంతమంది పిల్లలు చదువుతుంటారు. ఎందుకు డాక్టర్ చదవాలి అని మనం అడిగితే, నాకు డాక్టర్ వృత్తి అంటే చాలా ఇష్టం అండి, నేను ప్రజలకు సేవ చేస్తాను అని వాళ్ళు చదువుతుంటారు. ఒక రాజకీయ నాయకుడిని అడిగితే, నేను ప్రజలకు సేవ చేయాలంటే నేను ఒక నాయకునికే ఎదగాలి, నేను ఒక నాయకుడిని అవ్వడం నాకు ఇష్టము, ప్రజలకు సేవ చేయడం అంటే నాకు ఇష్టమని ఇలా నాయకుడు చెబుతుంటారు. పిల్లరా, ఇక ప్రతి ఒక్కరిని మనం ఎవరిని చూసినా
భూమి మీద బ్రతికే ప్రతి మనిషి తనకంటూ ఇష్టాలుంటాయి. తన అనుభవించే విధానంలో కానీ, తను చేసే పనుల్లో కానీ ప్రతి దాంట్లో తనకంటూ ఇష్టాలుంటాయి ప్రియులారా. ధనవంతులను విని ఆలోచిస్తే వాళ్ళకి అనుభవించాలి, మేము అనుభవించాలి అని ఆశపడుతుంటారు పిల్లారా. భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి ఇష్టాలు అయిష్టాలు అంటూ ఉన్నాయి ప్రియులారా. ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసే వృత్తిలో కానీ, పెళ్లి విషయంలో కానీ, చదువు విషయంలో కానీ తమకి ఇష్టం వచ్చినట్టుగానే వాళ్ళు బ్రతకటానికి ప్రయత్నపడుతుంటారు పిల్లలారా. తమకు ఎంతో ఇష్టాలు అనేవి ఉన్నాయి ప్రతి ఒక్కరికి. నాకు ఏ ఇష్టం లేదని మనిషిని మాత్రం మనం భూమి మీద కనుగొనలేము, చూడలేము కూడా. ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఇష్టాలు ప్రియులారా, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ధనవంతుల గురించి మనం ఆలోచిస్తే వారేమనుకుంటారో తెలుసా? నేను ఈ భూమి మీద అనుభవించాలి, నేను ఈ భూమి మీద సమస్తాన్ని నేను అనుభవించాలి అనే విధంగా వాళ్ళు బ్రతుకుతుంటారు. అది నాకు ఇష్టము, నాకు పలాని కారు అంటే ఇష్టము, పలాని ఇల్లు అంటే నాకు ఇష్టము అని ధనవంతులు చెబుతుంటారు పిల్లారా. పేదవాడికి ఉన్నప్పుడు ఆ మనిషి ఎలా ఉంటాడంటే, నాకు ఒక గృహం ఉంటే చాలు, ఈ పూరి గుడిసెలో నేను అంతకాలం బ్రతకాలా, ఒక నిర్మాణం చేపట్టుకోవాలా, ఒక మంచి సిమెంట్తో కట్టినటువంటి ఒక కట్టడం నాకు ఉంటే చాలు, బాగుంటుంది అనుకుంటాడు. ఆ విధంగా కష్టపడతాడు, కట్టుకుంటాడు. అందులో నివసించిన తర్వాత మరలా కోరిక తనకి ఇంకో ఇష్టాన్ని ఎల్లడబరుస్తాడు. నాకు కారు కావాలనుకుంటాడు. ఇలా రోజు రోజుకు మనిషిలో కోరికలు పెరిగిపోతుంటాయి, తన ఇష్టాలు పెరిగిపోతుంటాయి. ఆ ఇష్టానికి తగ్గట్టుగానే మనిషి ప్రవర్తిస్తుంటాడు పిల్లరా. నిజంగా ధనవంతుల గురించి ఆలోచిస్తే వారు ఎంతగా ఆలోచిస్తారంటే, ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఏమి అనుభవించాలా, ఏమి తినాలా, ఏమి త్రాగాలా అనే విధంగానే ఆలోచిస్తుంటారు పిల్లరా. ఒకరోజు ధనవంతుడు యేసుక్రీస్తుల వారు మనకు చెప్పారు, వాడికి పొలం పండిందంట. పొలం పండిన తర్వాత ఏం చేయాలనుకున్నాడంటే, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఏమని? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, ఎందుకంటే నీకు విస్తారమైన పంట పండింది, నీకు విస్తారమైన పంట పండింది కాబట్టి తినుము, తాగుము, సుఖించుము అన్న విధంగా ఆ ధనవంతుడు బతికాడు భూమి మీద ప్రియులారా. మరొక ధనవంతుని గురించి ఆలోచిస్తే, ఆ ధనవంతుడు ఏంది, ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడంట. ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. ఉదారంగా బట్టలు ధరించుకొని తనకున్న ధనముతోటి ఏం కావాలంటే అది అనుభవిస్తూ సుఖాన్ని అనుభవిస్తున్నాడు ప్రియులారా. భూమి మీద సుఖాన్ని అనుభవించాడు. ఒకసారి చూస్తారు, ఆ మాట చూడండి, ఆ మాట చూసి ముందుకెళ్దాం ప్రియులారా. అంటే భూమి మీద మనుషుల ఇష్టాలను మీకు తెలియజేస్తున్న, మనుషులకంటూ భూమి మీద ఇష్టాలు ఉన్నాయంటే ఉన్నాయి. వారు ఆ ఇష్టాలని కొద్దీ వారు తీర్చుకోవడం కొరకు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, బాగానే ఉంది. అయితే భూమి మీద మనిషి తనకున్న ఇష్టాన్ని నెరవేర్చుకోవడంలో ఏమన్నా ప్రయోజనం ఉందా అనేది కూడా ఆలోచిద్దాం ప్రియులారా. ఒకనాడు ధనవంతుడు భూమి మీద తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఆ రోజు ధనవంతుడు గురించి దేవుడు రాయించాడు. ఈ రోజు ఉన్న ధనవంతుల పరిస్థితి కూడా ఇదే ప్రియులారా. ధనవంతులే కాదు, ఎవరికైనా ఇలాంటి మనస్తత్వం ఉన్నా సరే వాళ్ళ పరిస్థితి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లలు. లోకా సువార్త 16వ అధ్యాయం ఒకసారి మనం చూడగలిగితే 19వ వచనము, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. మన ధనవంతుడికి ఇంకేం పని ఉంటుంది? ఇదే కదా, ధనం సంపాదించిందే అందుకు. సుఖపడాలా, శరీరాన్ని ఎలా సుఖపెట్టాలా, ఎలా సంతోషించాలనే విధంగానే ఆలోచిస్తున్నాడు. ఆ విధంగానే సంతోషిస్తున్నాడు పిల్లారా. తన ఇంటి దగ్గర తన గేటు బయట ఉన్నటువంటి కురుపులతో నిండినటువంటి ఒక లాజరు ఉన్నా కానీ అతన్ని పట్టించుకోకుండా, కనీసము భోజనం కూడా పెట్టకుండా తనకు తానుగానే సంతోషిస్తున్నాడు, సుఖ సంతోషాలతో బతుకుతున్నాడు. ఇది నా ధనము, నా ఇష్టము అని అంటుండు మనిషి. ఆ ధనవంతుడు అదే చేశాడు ప్రియులరా. నా ధనము, నా ఇష్టము, నేను సుఖపడతా, ఏరో వాళ్ళకు నేను ఎందుకు ఇవ్వాలి అనే విధంగా బతుకుతున్నాడు ఈ ధనవంతుడు ప్రియులరా. ఒకరోజు వచ్చింది ఇద్దరికి ప్రియులరా. ఎంతకాలం మనిషి భూమి మీద సుఖపడతాడు? 60-70 సంవత్సరాలు. 60-70 సంవత్సరాలు మనిషి సుఖపడతాడు అంటే లేదు. బాల్యకాలంలో నువ్వు సుఖపడటానికి ఏముంటుంది? ఎదుగుతున్న కొద్దీ నువ్వు చదవాలంటావు, నీ కుటుంబ కష్టాలంటావు, దానికి తగ్గట్టు చదవాలంటావు, తర్వాత పెళ్ళి అంటావు, ఆ పెళ్లి తర్వాత పిల్లలు అంటావు, ఆ పిల్లలు వచ్చిన తర్వాత మరలా బాధ్యత నీ మీదకి వస్తుంది. ఆ బాధ్యతతోటి నలిగిపోతుంటావు, కుటుంబాన్ని ఎలా పోషించాలని. తర్వాత వృద్ధాప్యంలోకి రావగానే అన్ని జబ్బులే, అన్ని రోగాలే శరీరంలో. ఇంకా ఏమి సుఖం ఉంటుంది మనిషికి? కొంతకాలం భూమి మీద బ్రతికే ఈ జీవిత కాలంలో, అది కూడా స్వల్ప కాలంలో సుఖం పొందాలి, లేదంటే ఎంతో ఎంజాయ్మెంట్ చేయాలి అనే విధంగా మనిషి బ్రతుకుతున్నాడంటే
కనీసము బుద్ధి బుర్ర లేదనేది మనకు అర్థమవుతుంది పిల్లలారా. చాలా తాత్కాలికమైన కాలమే. ధనవంతుడు కూడా ఆ కొద్ది కాలం కొరకే సుఖపడుతున్నాడు. తన పక్కన ఉన్నటువంటి సహోదరుని కూడా పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా నా ఇష్టము నా డబ్బు అన్న విధంగా బ్రతుకుతున్నాడు పిల్లలారా. అయితే ఎవరు ఎక్కువ కాలం భూమి మీద ఉండరు కదా, ఎవరు భూమి మీద శాశ్వతం కాదు కదా. ఒకరోజు రానే వచ్చింది ఆ ధనవంతుడికి, లాజరు గారికి, ఇద్దరికి వచ్చింది. పేదవాడికి వచ్చింది, ధనవంతుడికి వచ్చింది. అదే మరణ దినం పిల్లారా. మరణ దినము వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఎవరమైనా ఈ భూమిని విడిచిపెట్టి పోవాల్సిందే. లేదు నాకు ధనము సమకూర్చుకున్నాను, నా ప్రాణంతో ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పుకుంటాను అంటే కుదరదు. దేవుడు అదే అన్నాడు, ఒరే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నువ్వు సంపాదించింది ఎవరికి చెల్లిపోతావు? ఎవరికి చెల్లిపోతావు? నా ఇష్టము నా ఇష్టమని భూమి మీద విర్రవీగుతున్నవే. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు కదా, ఈ ప్రాణం తీసేస్తే నువ్వు సంపాదించిందంతా ఎవరు అనుభవిస్తారు అని దేవుడు ఆ రోజు ప్రశ్న వేశాడు పిల్లారా. ఈ ధనవంతుడి పరిస్థితి కూడా మనం ఆలోచిస్తే, సుఖించాడు, అనుభవించిన తర్వాత ఒక రోజు రానే వచ్చింది. లాజరు గారు అలాగే ధనవంతుడు ఇద్దరు మరణించారు పిల్లారా. మరణించి సమాధి కార్యక్రమం చేసేలోపు ధనవంతుడు ఈ ఆత్మ పాతాళానికి జారిపోయి అక్కడ యాతన పడుతూ అగ్నిలో వేదన పడుతున్నాడు. ఆ వేదన తట్టుకోలేక పరదేశంలో నెమ్మది పొందుతున్నటువంటి లాజర్ను చూసి, అలాగే అబ్రహాము గారిని చూసి అబ్రహాము గారిని వేడుకున్నాడు. తండ్రివైన అబ్రహామా, నాకు లాజరు తెలుసు, ఎందుకంటే నా ఇంటి వాకిట బయటనే ఉండేవాడు. ఈ రోజు నేను ఫుడ్ పెట్టలేదు, అయినా సరే నా ఇంటి వాకిట దగ్గరే ఉండేవాడు. నేను తిన్న తర్వాత పడినటువంటి బ్రెడ్ ముక్కలను తినేవాడు లాజరు. నాకు తెలుసు లాజరు నా కళ్ళల్లోనే మెదులుతున్నాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఆయన నెమ్మది పొందుతున్నాడు, నేను యాతన పడుతున్నాను. కాబట్టి లాజర్ను పంపుము, తన వేలి కొలను నీటిలో నింపి నా నాలుకను చల్లార్చుతాడు అని అబ్రహాము గారిని ఆ రోజు ధనవంతుడు వేడుకుంటాడు పిల్లారా. అప్పుడు అబ్రహాము గారు ఇచ్చినటువంటి సమాధానం చూడండి ఒకసారి. అబ్రహాము గారు ఈ ధనవంతునికి ఏమి సమాధానం చెప్పాడో మరణించిన తర్వాత మనకు బైబిల్లో రాయించాడు పిల్ల. ఒకసారి చూడండి ఆ మాట. లోకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనము. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగను నేను లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఒక విషయం తెలియజేస్తున్నాడు, ఒక విషయం గుర్తు చేస్తున్నాడు అబ్రహాము గారు ధనవంతుడికి. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నేను ధనవంతుడిని, నన్ను మించిన వాడు లేడు అని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు కనుకనే నీకు వేదనకరమైన స్థలం వచ్చింది. కానీ లాజరు కష్టం అనుభవించాడు భూమి మీద, ఈరోజు నెమ్మది పొందుచున్నాడు అని అబ్రహాము గారు ఒక వాస్తవాన్ని తెలియజేస్తున్న పిల్లరా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? భూమి మీద నా ఇష్టము అని నువ్వు విర్రవీగి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే చివరికి నువ్వు పోయే స్థలం ఏదో తెలుసా? వేదనకరమైన స్థలము. భూమి మీద నా దగ్గర ధనం ఉంది, లేదంటే అధికారం ఉంది, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానని నువ్వంటే దేవుడు అంటుండు, ఒకరోజు నిన్ను వేదనకరమైన స్థలంలో వేయబోతుండు. కళ్ళు మూసిన వెంటనే నీ స్థలం ఏదో తెలుసా? నెమ్మది పొందే చోటు కాదు, వేదన పొందే చోటు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ అమాయక ప్రజలు ఈ ప్రపంచ మానవులందరూ తెలియక దానికోసమే ప్రయాసపడుతున్నారు. ఈ భూమి మీద సుఖపడడం కోసమే, తమ ఇష్టాన్ని నెరవేర్చడం కొరకే సుఖపడుతున్నారే తప్ప నిజంగా వాస్తవాన్ని తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు ప్రియులారా. నిజంగా అలెగ్జాండర్ మనకు తెలుసు, గ్రీకుల రాజు అలెగ్జాండర్ ది గ్రేట్. భూమి మీద అతను బతికిన కాలం, యవ్వన కాలంలోనే ఎలాంటి ఇష్టం కలిగిందో తెలిసిన, నేను ప్రపంచాన్ని ఏలాలి, ప్రపంచాన్ని కాంకర్ చేయాలి, దాన్ని నేను స్వాధీనపరచుకోవాలనుకున్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్. దానికి తగ్గట్టుగా యుద్ధాలు చేశాడు, ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు, ప్రపంచాన్ని జయించాడు. కానీ అనుభవించాడా? అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు తెలుసా? అర్ధాంతరంగా తన జీవితాన్ని మధ్యలోనే యవ్వన కాలంలోనే ముగించుకొని వెళ్ళిపోయాడు. ప్రపంచ పటం మీద పడుకొని నేను ఇది ప్రపంచాన్ని జయించాలి అని అనుకొని జయించిన తర్వాత అనుభవించకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు? తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు కనుకనే. అందుకే భూమి మీద లేకుండా అనుభవించకుండా వెళ్ళిపోయాడు. తర్వాత భూమిని విడిచిన తర్వాత కూడా పరిస్థితి ఏందో తెలుసా? తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే వారి గురించి మనం చూసాము. వేదనకరమైన స్థలము. కానీ మనిషి అదే తప్పు చేస్తుండే. ఇప్పటికీ
తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికే మనిషి చూస్తున్నాడే తప్ప జన్మనిచ్చిన దేవునికి, బ్రతుకునిచ్చిన దేవునికి ఒక చిత్తం ఉంది, ఆయనకంటూ ఒక ఇష్టం ఉంది అనే సంగతి ఈ మనిషి తెలుసుకోలేకపోతుంది ప్రియులారా. మరి దేవునికి ఇష్టమేముంది అని అంటే ప్రియులారా, మనం బైబిల్ నుంచి చూద్దాం. దేవునికి ఇష్టం ఉందా? ఉంది. మనిషికి నా ఇష్టం అని నువ్వు బతుకుతున్నావే కానీ ఆ కన్న తండ్రి నీకు బ్రతుకునిచ్చిన దేవునికి ఇష్టం ఉంది అనే సంగతి ఏ రోజైనా మనిషి ఆలోచిస్తున్నాడా అంటే ఆలోచించటం లేదు ప్రియులారా. దేవునికంటూ ఇష్టం ఉంది అనే సంగతి మనిషి ఆలోచించడం లేదు. దేవునికి ఏమి ఇష్టం ఉంటుందండి? మనము అడిగేవారము, దేవుడు ఇచ్చేవాడు. మనము దేవుణ్ణి అడగాలి కానీ దేవుడికి మనమేమిస్తాము, మనమేమి ఇవ్వగలము, దేవుని దగ్గర మనం తీసుకోవాలి అన్న విధంగానే మనిషి ఆలోచిస్తున్నాడే కానీ దేవునికి కూడా ఇష్టాలుంటాయి అనే సంగతి ఈ మనిషికి అర్థం కావటం లేదు ప్రియులారా, అర్థం కావటం లేదు. నిజంగా మన పరలోకపు కన్న తండ్రి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మన ఇష్టాలన్నిటినీ తెలుసుకున్నాడు. మనకి ఏవైతే ఇష్టాలు ఉన్నాయో ఆయనకు తెలుసు. అందుకే మన ఇష్టాలను నెరవేర్చడం కొరకు సృష్టిని ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు కష్టపడి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ సృష్టిని కలగజేశాడు. ఒకరోజు కలిగింది కాదు ఈ సృష్టి. మనం అనుభవించేటువంటి ఈ ప్రకృతిని మనం చూస్తే ఒకరోజు 2 రోజులు కలిగింది కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు పడిన కష్టము ఈరోజు మనం అనుభవిస్తున్నాం ప్రియులారా. దేవుడు పడిన కష్టాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నాము. దేవుడు ఎందుకు ఇంత కష్టపడ్డాడు అని అంటే నా పిల్లలకు ఇది ఇష్టము, నా పిల్లలకు మామిడి పండు అంటే ఇష్టము, నా పిల్లలకు యాపిల్ పండు అంటే ఇష్టము, నా పిల్లలకు ద్రాక్ష అంటే ఇష్టము, నా పిల్లలకు చికెన్ అంటే ఇష్టము, మాంసం అంటే ఇష్టము, వెజిటేరియన్ అంటే ఇష్టము, నా పిల్లలకు మంచి మ్యూజిక్ అంటే ఇష్టము, మంచి వాసనలు అంటే ఇష్టము అని కన్న తండ్రి ఈ ప్రకృతిలో ప్రతీదీ పెట్టాడు ప్రియులారా. అందుకే ఈరోజు మనం అన్నీ అనుభవిస్తున్నాము. ఫలాలు అనుభవిస్తున్నాము, వృక్షాలను అనుభవిస్తున్నాము, జంతువులను అనుభవిస్తున్నాము మనం ఆహారంగా తీసుకొని. అలాగే ఎంతో వినసొంపైన శబ్దాలను మనం వింటున్నాము, ఎన్నో సువాసనలు మనము అనుభవిస్తున్నాము, మనం ఎన్నో రంగుల ప్రపంచాన్ని మనం అనుభవిస్తున్నాం ప్రియులారా. దీని అంతటికీ కారణం ఎవరు? మన పరలోకపు కన్న తండ్రి మన ఇష్టాన్ని తెలుసుకున్నాడు. మనకి ఏవి కావాలో మనం అడగక ముందే మన కోసం చేశాడు. మనం ఏమైనా అడిగామా? తండ్రి నేను భూమి మీదకి వెళ్తున్నాను, నన్ను భూమి మీదకి పంపిస్తాననుకుంటున్నారు కదా, మరి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలా బ్రతకాలి, నేను ఏ ఫుడ్ తీసుకోవాలి, నాకు ఇష్టమైనవి నువ్వు తయారు చేసి పెట్టావా లేవా అని అడిగామా మనము? దేవుణ్ణి అడగలేదు ప్రియులారా. సరే నాకు తెలియదో నా తండ్రి అడిగినారని మీరు అనుకుంటారేమో. మీ తండ్రిని అడగండి, వారి తండ్రిని అడగండి. ఈ ప్రపంచంలో మొట్టమొదట మానవుడు ఆదాము గారైతే ఆదాము గారు కూడా అడగలేదు. ఆదాము గారు కూడా ఈ భూమి మీదకి నన్ను పంపించారు తండ్రి, మరి నేనేం చేయాలి, నాకు ఇష్టమైనవి నువ్వు చేసావా లేవా అని ఆదాము గారు కూడా అడగలేదు ప్రియులారా. దేవుడే మన ఇష్టాన్ని తెలుసుకొని మన కొరకు ఏమి కావాలనో కొన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడి ఈ అందమైన ప్రకృతిని మన కోసం చేసి పెట్టాడు ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట. మనిషికి దేవుని ప్రేమ అర్థం కాలేదు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసమే ప్రయత్నపడుతున్నాడు తప్ప దేవునికంటూ ఇష్టము ఉంది అనే సంగతి మర్చిపోయాడు ప్రియులారా. ఒకసారి చూడండి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి మన కోసం ఈ అందమైన ప్రకృతిని సిద్ధపరిచాడు. ఒకసారి చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రియులారా 8వ వచనం మనం చూస్తే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో. మీకేం అవసరము? నాకు ఈరోజు యాపిల్ పండు కావాలి తండ్రి అంటే చేశాను పోనన్నా. నాకు మామిడి పండు కావాలండి, చేశాను. నాకు చికెన్ కావాలి, ఈరోజు సండే, చేశాను నాయన, తీసుకొని తిను. ఇలా ప్రతిదీ ప్రియులారా, ప్రతిదీ ఈరోజు మనం అనుభవించేది ప్రతిదీ మనం అడిగితే చేయలేదు దేవుడు. మనం అడగక ముందే దేవుడు చేశాడు ప్రియులారా. మనం అడగక ముందే దేవుడు కష్టపడి మన కొరకు చేశాడు. ఈ ప్రకృతిని మనం అనుభవించాలని, మనం అనుభవించి మన కన్న తండ్రి ప్రేమను తెలుసుకోవాలని. ఆయన ఎంతగా ప్రేమించాడో తెలిసినా మనల్ని ఎంతగా ప్రేమించాడంటే చివరికి నశించిపోతున్న ఈ మానవాళిని రక్షించడం కొరకు ఎవరు ఎందైతే ఆనందిస్తున్నాడో సంతోషిస్తున్నాడో ఆ కన్న కుమారుణ్ణే, ఆ ప్రియ కుమారుణ్ణే మన కొరకు వదులుకోవాలనుకున్నాడు ప్రియులారా. అందుకే యోహాను సువార్త మనం చూస్తే దాంట్లో రాయించాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో అని చూస్తే ఇంత గొప్పగా ఎవరైనా ప్రేమిస్తారా మనల్ని?
ఎవరు ప్రేమించరు, కానీ ప్రేమించిన వారి కొరకే మనం వెంబడి పడతాము. ప్రేమించే కన్న తండ్రిని మాత్రం మనము పక్కన పెడతాం ప్రియులారా. ప్రేమించని వారి కొరకు నీకు ఏమి ఇష్టమో నేను తెచ్చి పెడతాను. ప్రేమించని అమ్మాయి కొరకు అబ్బాయి అంటబడి నీకు ఏది ఇష్టం అడుగుని అంటాడు. ప్రేమించని అబ్బాయి కొరకు అమ్మాయి అంటబడి నీకు ఏం కావాలో నేను ఇస్తానంటది. ఈరోజు ప్రపంచంలో ఎవరైనా అదే, తల్లిదండ్రులైనా సరే, తల్లిదండ్రులైన పిల్లల్ని చూసి నీకేది ఇష్టం నన్ను అడుగు అని అంటారు. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తారు. మరి చిన్నప్పుడు నీ కుమారునికి నీకేది ఇష్టమో అడుగునన్నా, నీకు ఇది ఇష్టమా ఇది తిన్నన్నా అని చెప్పావు కదా, మరి ఏమైంది నీ పరిస్థితి? అంతే ప్రియులారా, భూమి మీద మన ఇష్టాలను జరిగిస్తే పరిస్థితి తారుమారైతుంది. మన పరలోకపు కన్న తండ్రి ప్రేమను మనం తెలుసుకోవాలి. ఆయన ఇష్టం ఏందో కూడా మనం తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏందో మనం తెలుసుకోవాలి ప్రియులారా. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఒకసారి చూడండి, యోహాను సువార్త 3:16 ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అంటే ప్రియులారా ఇన్ఫినిటీ అని అర్థము. ఇన్ఫినిటీ, దానికి కొలత ఉందా అంటే కొలత లేదు, కొలత లేదు. ఈరోజు మనల్ని ప్రేమించి ఈ సృష్టిని చేశాడు, మన కొరకు చేశాడని మనం చెప్పుకుంటున్నాం కదా. ఎంత కాలం చేశాడంటే కొన్ని కోట్ల సంవత్సరాలు. మనిషికి లెక్కలేదు, మనిషికి లెక్క తెలియదు ఎన్ని కోట్ల సంవత్సరాలని కష్టపడ్డాడో. దీంట్లోనే మనకు అర్థమైపోతుంది దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతో ఎంతో. నువ్వు కొలవాలనుకుంటే నువ్వు కొలవలేవు. మనిషి అనుభవిస్తున్నాడు కానీ తెలుసుకోవటం లేదు దేవుణ్ణి. మనిషి దేవుని ప్రేమను అనుభవిస్తున్నాడు ప్రతి దినము, కానీ దేవుని తెలుసుకునే పరిస్థితిలో మనిషి దిగజారిపోయాడు పిల్లరా. ఇప్పుడు తన ఇష్టము, తన బంధువులు, తన పిల్లలు, తన కుటుంబము అని ఆలోచిస్తాడే తప్ప తనకు బ్రతుకునిచ్చినటువంటి తండ్రి ఇష్టం ఏందో అనేది ఈ మనిషి ఆలోచించటం లేదు. దేవుని ప్రేమ తెలియజేస్తుండే ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పి కింద చదువుతున్న ఇంకా ఏమంటున్నాడంటే, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసు క్రీస్తుల వారిని కూడా మన కొరకు అనుగ్రహించాడంట. ఎంత గొప్ప ప్రేమ ఆలోచించండి. ఆయన మన కొరకు అనుగ్రహించాడు. ఎవరు? మనమేం నీతిమంతులమా, మనమేం మంచివారమా? కాదు. అనీతిమంతులమైనా సరే, పాపులమైన మన కొరకు తన ప్రియకుమారుని మనకు అనుగ్రహించాడంటే దీనినే ప్రేమ అంటారు ప్రియులారా. దీనినే ప్రేమ అంటారు. మరి ఇంత ప్రేమ కన్న తండ్రి ఎందుకు చూపిస్తున్నాడు మన పట్ల చూపిస్తున్నాడు? మనం ఆయన పిల్లలము గనుక మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మనము కూడా మన తండ్రిని ప్రేమించాలని ఒక మంచి ఉద్దేశంతో మన నుండి ఆయన ప్రేమ పొందుకోవాలని, తన ఇష్టాన్ని మనం నెరవేర్చాలనే దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు ప్రియులారా. తన ప్రేమను మన పట్ల చూపాడు. ఎంతో గొప్పగా చూపాడు ప్రియులారా, ఎంతో గొప్పగా. అది మనము కౌంట్ చేయాలన్నా కూడా మనం చేయలేము, అది మెజర్ చేయలేము. అది ఎంతో ఇన్ఫినిటీ లవ్, గాడ్స్ లవ్ ప్రియులారా. అంత గొప్ప ప్రేమ. మరి ఇంత గొప్ప ప్రేమ చూపినటువంటి కన్న తండ్రి ఇష్టమేందో అనేది ఈ మానవాళికి అర్థమైందా అంటే లేదు ప్రియులారా. మరిచిపోయారు. దేవుడు లేడంటున్నారు. బ్రతుకునిచ్చిన దేవుడు లేడు, లేదంటే ఈ ప్రకృతినిచ్చినటువంటి దేవుడు లేడు అని అంటున్నారు. మరి కొంతమంది దేవుడు నాకు అవసరాలు తీరుస్తే నేను దేవుని దగ్గరికి వస్తాను, లేకపోతే నేను దేవుని దగ్గరికి రాను, నేను దేవుని దగ్గరికి వస్తే నాకు ఏమొస్తుంది అనే విధంగా మనిషి ఆలోచిస్తున్నాడే తప్ప ఆ తండ్రికి కూడా ఇష్టం ఉంది. నీ ఇష్టాన్ని మొదట దేవుడు నెరవేర్చి తర్వాత పరలోకమందున్న కన్న తండ్రికి కూడా ఆయన ఇష్టం నువ్వు నెరవేర్చాలని కోరుకుంటున్నాడనే సంగతి ఈ మనిషి మరిచిపోయాడు ప్రియులారా. నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దేవుని యొక్క ఇష్టము ప్రతి చోట నెరవేరుతుంది ఒక మనిషి జీవితంలోనే ప్రియులారా. ఆయన ఇష్టము ప్రతి చోట, పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రి ఇష్టము పరలోకంలో నెరవేరుతుందా అంటే నెరవేరుతుంది ప్రియులారా. పరలోకంలో కూడా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు దేవదూతలు అక్కడ. చూడండి, ఆ మాట చూడండి. పరలోకంలో దేవుని ఇష్టం నెరవేరుతుందా అంటే నెరవేరుతుంది. ఒకసారి చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 6వ ప్రియులారా. యేసు క్రీస్తుల వారు ప్రార్థన నేర్పుతూ శిష్యులకు తెలియజేస్తున్న ఒక విషయం ప్రియులారా. ఏమని ప్రార్థన చేయమంటుండంటే 9వ వచనం నుంచి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని ప్రార్థన చేయమన్నాడు. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద కూడా నెరవేరునుగాక అంటే పరలోకమందు దేవుని చిత్తము నెరవేరుతుందా అంటే నెరవేరుతుంది ప్రియులారా. పరలోకమందు దేవుని చిత్తము నెరవేరుతుంది.
నెరవేరుతుందా? ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము, నెరవేరుతుందో లేదో మనకు అర్థమవుతుంది. దేవుని సింహాసనం చుట్టూ ఉన్నటువంటి 24 పెద్దలు వారేమంటున్నారో తెలుసా? పరలోకంలో దేవుని సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలు ఉన్నారు కదా, దేవదూతలు, మహాశక్తులు. వాళ్ళు పలుకుతున్న మాటలు, వాళ్ళు ఏం పలుకుతున్నారో చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాణ్ణి ఎదుట సాగిలపడి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. ప్రభువా మా దేవా, నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, కనుక దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములో ఆ సింహాసనం ఎదుట వేసిరి. పరలోకమందు దేవుని చిత్తం నెరవేరుతుందా అంటే నెరవేరుతుంది ప్రియులరా. నీ చిత్తము, నీ చిత్తము తండ్రి, నీ చిత్తము అంటే దేవుని చిత్తాన్ని బట్టే పరలోకంలో దూతలన్నీ నడుచుకుంటున్నాయి. దూతలన్నీ, మహాశక్తులన్నీ దేవుని చిత్త ప్రకారంగానే పనిచేస్తున్నాయి ప్రియులారా. మరి ఆయన కలుగజేసిన ప్రకృతి ఏమైనా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుందా? దేవుడు ఈ ప్రకృతిని కలగజేశాడు కదా, ఈ సృష్టిని కలగజేశాడు కదా, మరి ఈ సృష్టి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ ప్రకృతి కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. ఈ ప్రకృతి కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చెట్ల గురించి మనం ఆలోచిస్తే, ఆ చెట్లు పలుకుతున్న మాటలు మనం ఆలోచిస్తే దేవుని చిత్తాన్ని ఎంత గొప్పగా నెరవేరుస్తున్నాయని మనకు అర్థమైపోతుంది ప్రియులారా. దేవుడు రాయించాడు. ఒకసారి చూడండి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. ప్రకృతిలో దేవుని ఇష్టం నెరవేరుతుందా అంటే నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుందో చూడండి ఒకసారి. ఒక చెట్ల గురించి ఆలోచిస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒకసారి చూడండి 9వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 8వ వచనం నుంచి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలము నేనియ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకుని వచ్చేదనా అని వాటితో నేను. ఒలివ చెట్టు అంటుంది, మానవులు దేవుణ్ణి ఏ విధంగా సన్మానిస్తారో ఆ తైలం నేను ఇవ్వకుండా మీ మీద రాజు అవటానికి నేను వచ్చాను అనుకుంటున్నావా? కాదు. దేవుని చిత్తం ఉంది నా పట్ల, నా తైలాన్ని మానవులకు నేను ఇవ్వాలి. అది దేవుని చిత్తము, దేవుని ఇష్టము. అందుకే నన్ను కలుగజేశాడు అని ఒలీవ చెట్టు చెబుతుంది ప్రియులారా. అలాగే అంజూరపు చెట్టు పలికింది, నా మాధుర్యాన్ని మానవులకు ఇవ్వాలి నేను. అలాగే ద్రాక్ష చెట్టు కూడా అదే చెబుతుంది ప్రియులారా. నేను మీ మీద రాజుగా ఉండి మిమ్మల్ని వేలటానికి నేను రాలేదు. నన్ను కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆ దేవునికంటూ ఇష్టం ఉంది నా పట్ల. ఆ దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి నేను ఉన్నానే తప్ప మీ మీద రాజుగా ఉండి పెత్తనం చేయటానికి నేను రాలేదు అని చెట్లు చెబుతున్నాయి ప్రియులారా. అలాగే 10వ వచనం కూడా మనం చూస్తే, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా? ఒప్పుకోవటం లేదు. ప్రకృతి కూడా ఒప్పుకోవటం లేదు. తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనే కోరుకుంటున్నాయి. మా ఇష్టం కాదు మేము నెరవేర్చాల్సింది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అని అంటున్నాయి పిల్లలు. అలాగే ద్రాక్ష చెట్టు గురించి చూద్దాం. తర్వాత 12వ వచనం నుంచి, అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్ష చెట్లు అడగగా, ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండు అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా? ఎంత గొప్పగా చెట్లు పలుకుతున్నాయో చూడండి పిల్లరా, ఎంత గొప్పగా చెట్లు పలుకుతున్నాయో చూడండి. ఈరోజు నిజంగా మనం అనుభవిస్తున్నాం కదా. ఒక అంజూరపు చెట్టు నుంచి అంజూరపు పండ్లు మనం తింటున్నాం. ఒక ద్రాక్ష చెట్టు నుంచి ద్రాక్ష పండ్లు మనం తింటున్నాం. ద్రాక్ష జ్యూస్ అని తాగుతున్నాము. ఇవన్నీ మనకు సేవ చేయటం లేదా? ఈ ఉదాహరణకు కొన్ని చెప్పాడు దేవుడు. ఈ ప్రకృతిని మొత్తం మనం ఆలోచిస్తే ఒక గాలి మనకు సేవ చేస్తుంది. మనకు సేవ చేయటానికి కలుగజేశాడు ఈ ప్రకృతిని అంతా. సేవ చేస్తున్నాయి ఈ ప్రకృతి అంతా మనకు. మరి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి ఆ ప్రకృతి అంటే 100% ప్రకృతి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది పిల్లరా. పరలోకంలో దేవుని ఇష్టం నెరవేరుతుంది. మరి భూమి మీద పుట్టకొస్తున్నటువంటి మానవులు, తన పోలికలో తన స్వరూపంలో పుట్టినటువంటి మానవులు ప్రియులరా, మానవులు
దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారా? ఆలోచించండి. దేవుని ఇష్టము మనుషులలో నెరవేరుతుందా? దేవుని చిత్తము మనుషులలో నెరవేరుతుందా అని అంటే ప్రియులారా, నెరవేరలేదని అర్థమవుతుంది ప్రియులారా. మనుషుల మధ్య దేవుని ఇష్టం నెరవేరటం లేదు. ఒకసారి ఆ మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా. దేవుని చిత్తము మరిచిపోయింది ఈ సమాజం ప్రియులారా. దేవునికంటూ ఒక చిత్తం ఉంది. ఆయన చిత్తము చొప్పునే నేను భూమి మీదకి వచ్చాను అనే సంగతి మనిషి మరిచిపోయాడు. తనకిష్టమైనవన్నీ జరిగించటం కోసము ప్రయత్నపడుతున్నాడు ప్రియులారా. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకు భూమి మీద మనిషి బ్రతుకుతున్నాడే తప్ప దేవుడు, తనకు జన్మనిచ్చినటువంటి దేవునికి తన పట్ల ఇష్టం ఉందనే సంగతి మనిషికి అర్థం కావటం లేదు ప్రియులారా. దేవుని ఇష్టము ప్రకృతిలో నెరవేరుతుంది, దేవుని ఇష్టము పరలోకంలో నెరవేరుతుంది. మరి మనుషుల మధ్య దేవుని ఇష్టం నెరవేరుతుందా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మనుషుల మధ్య దేవుని ఇష్టం నెరవేరుతుందా అని మనం ఆలోచిస్తే నెరవేరినట్టే కనపడుతుంది ప్రియులారా. ప్రతి ఒక్కరూ తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని చూస్తున్నారే తప్ప నా ఇష్టము నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తానంటున్నాడే తప్ప మనిషి తనకు జన్మనిచ్చినటువంటి దేవునికి ఇష్టం ఉందనే సంగతి మనిషి మరిచిపోయాడు ప్రియులారా. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు ఈ మాట. ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ, అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. మరి దేవుని కార్యాలు, దేవునికంటూ ఇష్టం ఉంది, దేవుని గురించి ఆలోచించాలని మనిషికి లేదా అంటే లేదు ప్రియులారా. అందుకే ధనవంతుని గురించి మనం ముందుకు చూసాము. భూమి మీద బ్రతికినంత కాలము ఏమి తినాలా, ఏమి ధరించుకోవాలా, ఎలా ఎంజాయ్ చేయాలనే విధంగా ఆ భూమి మీద ఉన్నటువంటి ధనవంతులు ఆలోచిస్తున్నారే తప్ప నిజంగా తనకు జన్మనిచ్చినటువంటి దేవుని గురించి ఆలోచించటం లేదు. తనకు సమస్తాన్ని ధారాళంగా దయచేస్తున్నటువంటి దేవుని గురించి మనిషి ఆలోచించటం లేదు ప్రియులారా. తన ఇష్టాన్ని నెరవేర్చడమే మనిషి దేహంగా పెట్టుకొని దాని కొరకే బ్రతుకుతున్నాడు. బ్రతికిన తర్వాత తన జీవితము నిజంగా వేదనకరమైన ప్రదేశంలోకి జారిపోతుందనే సంగతి మనిషి మరిచిపోయి ఈ భూమి మీద ఉండే జీవితమే జీవితం అనుకొని దానికోసమే పరితపించిపోతుండు. తన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకే కష్టపడుతుండే ప్రియులారా. ఇది మంచిది కాదు, మనకు మంచిది కాదు ప్రియులారా. దేవుడు ఎంతో ఆశ పెట్టుకొని మనకు భూమి మీద బ్రతుకునిచ్చాడు. తన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు, తన ఇష్టాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు మనకు బ్రతుకునిచ్చాడు ప్రియులారా. మన ఇష్టానుసారంగా బ్రతకడం కొరకు కాదు. ఒక కంపెనీ మనల్ని హైర్ చేసుకుంటే, ఒక కంపెనీలో మనం జాబుకు జాయిన్ అయితే ఆ కంపెనీకి లోబడి మనం పనిచేయాలా. ఆ కంపెనీ ఇష్టాలను తెలుసుకొని ఆ కంపెనీకి ఏం చేయాలో అవి చేయాలి మనము. అంతేగాని కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను, నాకు ఇష్టమైన పనులు నేను చేస్తానంటే కంపెనీల నుంచి నిన్ను బయటికి పంపించేస్తారు పిల్లరా. జాబులో నుంచి నిన్ను తీసేస్తారు. ఎందుకు? నీ ఇష్టం నెరవేరుస్తున్నావు కనుక పిల్లరా. నీ ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తే కుదరదు పిల్లరా. మరి బ్రతుకునిచ్చినటువంటి దేవునికంటూ ఇష్టం ఉందనే సంగతి నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతే మరి దేవుడు ఏమైపోవాలి పిల్లరా. నిజంగా మరిచిపోయినటువంటి ఈ సమాజానికి, దేవుని చిత్తము మరిచినటువంటి ఈ సమాజానికి వారికి తెలియజేయాలని దేవునికంటూ ఒక చిత్తం ఉంది మనిషి పట్ల. ఆ చిత్తాన్ని మనిషికి తెలియజేయాలని, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపాడు పిల్లరా. దేవుడు యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపాడు. ఎందుకు? దేవుని చిత్తాన్ని మరిచినటువంటి ఈ సమాజానికి ఆ దేవుని చిత్తాన్ని తెలియజేయాలా. అదే విధముగా దేవుని చిత్తము క్రీస్తు వారి పట్ల ఏమిందో అది నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చాడు పిల్లరా. ఒకసారి చూడండి, ఆ మాట చూడండి. యేసుక్రీస్తుల వారు పలికిన మాట. ఈ మనుషులందరూ దేవుని ఇష్టాన్ని మరిచిపోయారు. వారికి గుర్తు చేయడం కొరకే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఆయన పలికిన మాటలు చూద్దాం ప్రియులారా. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రియులారా 38వ వచనము. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాటలు ప్రియులారా. నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి నేను భూమి మీదకి రాలేదు, నా చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి నేను భూమి మీదకి రాలేదు. మరి ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని అంటే పరలోకం ఉన్నటువంటి నా కన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. నా తండ్రికి నా పట్ల ఆయన చిత్తం అంటూ ఉంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకే భూమి మీదకి నేను వచ్చాను అని యేసుక్రీస్తుల వారు తెలియజేస్తున్న పిల్లారా. నిజంగా ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. మనం బైబిల్లో చదివితే యేసుక్రీస్తుల వారు ప్రతి మాట నా తండ్రి చిత్తం నేను నెరవేర్చడానికి వచ్చాను, నన్ను పంపిన వాని చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అంటాడే తప్ప ప్రతి చోట నా ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను, ఇది నా ఇష్టము, ఇది నా ఇష్టమని ఆయన చెప్పలేదు పిల్లరా. ఎక్కడ
ఆయన ఎక్కడ ఇది నా ఇష్టం అని చెప్పలేదు. నా తండ్రి ఇష్టమో, నా తండ్రి ఇష్టమో, ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చాడు. ఆ తండ్రి ఇష్టం ఏముంది? యేసుక్రీస్తుల వారి పట్ల తండ్రి ఇష్టం ఏముంది మనం ఆలోచిస్తే నిజంగా ఆ యేసుక్రీస్తుల వారి గురించి దేవుడు రాసుకున్నాడు. చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా, అందుకు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. గ్రంథపు చుట్టలో తండ్రి నా గురించి మీరు రాసుకున్నారు. ఆ చిత్తాన్ని, మీ చిత్తాన్ని నెరవేర్చడం కొరకే నేను భూమి మీదకి వచ్చానే తప్ప నా ఇష్టానుసారంగా నేను భూమి మీద బతకడానికి నేను రాలేదు. నా గురించి మీరు రాసుకున్నారు తండ్రి, అందుకోసమే వచ్చానని యేసుక్రీస్తుల వారు పలుకుతున్నారు ప్రియులారా. నిజంగా ప్రభువులు వారికి అది తెలుసు గనుకనే భూమి మీదకి వచ్చినప్పటి నుంచి పని ప్రారంభించాడు. బాల్య దశల నుంచే ఆయన మొదలుపెట్టాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నిజంగా బయలుదేరాడు ప్రియులారా. ఒకరోజు యెరూషలేములో పండుగ రోజు నిజంగా పండుగ ఆచరించడానికి తల్లిదండ్రులతో బాల్యదినంలోనే తన 12వ ఏట వచ్చినప్పుడు ఆ పండుగ ముగించుకొని తల్లిదండ్రులు తిరిగి ఇంటికి ప్రయాణమైనప్పుడు యేసుక్రీస్తుల వారు ఆ యెరూషలేములో ఉండిపోయే సంగతి వీళ్ళు తల్లిదండ్రులు తెలుసుకోలేక ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుసుకుంటారు. యేసు ప్రభు ఎక్కడ అని చూసి మరలా వెతకడం ప్రారంభించి యెరూషలేములకు వచ్చినప్పుడు అక్కడ బోధకుల మధ్య యేసుక్రీస్తుల వారిని వారు చూస్తారు. ప్రియులారా, కుమారుడా ఎందుకు ఇలా చేశావు? నీ కొరకు నేను ఇది ఎంత ఎదుగుతున్నాం నాన్న, ఎందుకు ఇలా చేశావు అని అంటే యేసుక్రీస్తుల వారు పలికిన మాట ఒకసారి చూడండి. ఆయన బాల్య దినంలోనే నిజంగా తండ్రికి ఏ ఇష్టం ఉందో తెలియజేస్తుండే ప్రియులారా. యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చిన ప్రతి క్షణము ఆయన ఆలోచించింది దేవుని గురించే, తండ్రి గురించే ప్రియులారా. ఆయనకి ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని నేను నెరవేర్చాలి అనే ఆలోచనతోటే యేసుక్రీస్తుల వారు బ్రతికారే తప్ప నిజంగా ఈరోజు భూమి మీద మనం బ్రతుకుతున్నట్టుగా యేసుక్రీస్తుల వారు ఉండలేదు ప్రియులారా. లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనము. ఆయన యేసుక్రీస్తుల వారు అంటున్నారు, తల్లిదండ్రులతో చెబుతుంటారు, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవనని మీరు ఎరుగరా? మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నా తండ్రి పనుల మీద, పరలోకమందున్న కన్న తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగరా? భూమి మీదికి నా తండ్రి పంపింది అందుకే కదా అని యేసుక్రీస్తుల వారు భూమి మీద కన్న తండ్రితో చెబుతున్నారు ప్రియులారా. నిజంగా బాల్య దశలో ఉన్నప్పుడే తండ్రి గురించి ఆలోచించే వాళ్ళు ఈరోజు ఎవరైనా ఉన్నారా భూమి మీద? బాల్య దశలోనే. కానీ మన ప్రభువుల వారు నిజంగా చిన్ననాటి నుండే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, నా కొరకు గ్రంథపు చుట్టలో దేవుడు రాసుకున్నాడు, అవి నెరవేర్చడానికి నేను వచ్చాను, ఆ పనుల మీద నేను ఉంటాను అని చెబుతుండే ప్రియులారా. ఇంకో మాట చూస్తారా? ఇంకో మాట ఆయన పలికిన మాట చూడండి. యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాటలు, ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత, బోధ ప్రారంభించిన తర్వాత ఆయన పలికిన మాటలు, ఆయన భూమి మీద పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఆయన పలికిన మాటలు, నా తండ్రి చిత్తము, నా తండ్రి చిత్తము, నా తండ్రి చిత్తము, నా తండ్రి ఇష్టము, నా తండ్రి ఇష్టము అని పలికాడే తప్ప నా ఇష్టము అని పలకలేదు ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం ప్రియులారా, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తుల వారు పలుకుతున్నారు, నన్ను పంపిన తండ్రి చిత్తము నెరవేర్చుట, నన్ను పంపిన నా తండ్రి చిత్తము నేను నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది అని ప్రభులు వారు పలుకుతున్నారు ప్రియులారా. ఆలోచించండి, మరి ఇంతకీ తండ్రి చిత్తం ఏంటిది? యేసుక్రీస్తుల వారి పట్ల దేవునికున్న ఇష్టం ఏంటిది? దేవుని చిత్తమేమిటి? దేవుని ఏ ఇష్ట ప్రకారంగా తన ప్రియకుమారుని భూమి మీదకి పంపాడు మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడికి ఒక కోరిక ఉంది. తన ప్రియకుమారుడు అది చెయ్యాలి అనే కోరిక ఉంది. అది గ్రంథపు చుట్టలు రాసుకున్నాడు. ఏమని కోరిక ఉంది అంటే, ఒకసారి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రియులారా, 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. తండ్రి చిత్తం ఏమిటంటే అందరూ మారు మనసు పొందాలి, ఎవ్వరు నశించకూడదు, ఏ ఒక్కరు నశించకూడదు. మరి ఏ ఒక్కరు నశించకూడదు అని అంటే ఏమి చేయాలి? యేసుక్రీస్తుల వారు ఏమి చేయాలి అని అంటే, దేవుడు యేసుక్రీస్తుల వారి గురించి తన గ్రంథపు చుట్టూ రాసుకున్నాడు, ఈ మానవాళి ఎవరు నశించిపోకూడదు నాన్న, కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నీవు వారి కొరకు ప్రాణం పెట్టాలి. ఈ ప్రపంచ మానవాళందరి కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి.
దాని వలనే ఈ మానవాళి రక్షింపబడుతుంది, నిన్ను చూచే వీరి పాపములు క్షమిస్తానని దేవుడు చెప్పినప్పుడు యేసుక్రీస్తుల వారు సరేనన్నా చేస్తానని భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, దేవునికి ఇష్టమేందో తెలిసినా తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు నలగగొట్టడమే ఇష్టము, మన పాపముల నిమిత్తము. ఒకసారి చూడండి, గ్రంథపు చుట్టలో ఆయన గురించి రాసుకున్న మాటలు. యెషయా గ్రంథము 53:10, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరిని? యేసుక్రీస్తుల వారిని నలగగొట్టుటకు దేవునికి ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యేసుక్రీస్తుల వారిని నలగగొట్టుటకు దేవునికి ఇష్టమంట. ఎందుకంటే ఈ ప్రపంచ మానవాళందరి పాపముల నిమిత్తము ఆయన నలగగొట్టబడాలి. యేసుక్రీస్తుల వారు నలగొట్టబడితేనే మనకు రక్షణ, మనకు పాప క్షమాపణ కలుగుతుంది. అందుకోసమే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి, తండ్రి మీ చిత్తమే నెరవేర్చడానికి వచ్చానని యేసుక్రీస్తుల వారు చెప్పడం మనం చూస్తుంటాం. పిల్లరా, యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి అదే చేశాడు. అందుకే ఆ పని సంపూర్తి చేసిన తర్వాత ఆయన పలికిన మాటలు యోహాను సువార్త 17:4 చదువుతాడు. ఏమని? తండ్రి, ఇదిగో చేయుటకు మీరు నాకు ఇచ్చిన పని అంతటి నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను అని యేసుక్రీస్తుల వారు చెప్పారు. మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎక్కకపోయే ముందు పలికిన మాటలు ప్రియులారా, పని అంతా కంప్లీట్ చేశాడు. ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు తండ్రితో చదువుతున్న మాటలు, తండ్రి మీరు నాకు ఇచ్చినటువంటి పని అంతా నేను నెరవేర్చాను, మీ ఇష్టాన్ని అంతా నేను నెరవేర్చాను. ఇదిగో మీ దగ్గరికి మరలా తిరిగి వస్తున్నాను. మీ దగ్గర ఏ మహిమ ఉందో అదే నాకు ఇవ్వండి తండ్రి. ఇంతకుముందు ఏ మహిమ ఉంటే ఆ మహిమైనా నాకు ఇవ్వండి అని తండ్రిని వేడుకున్నాడు. పిల్లారా, యేసుక్రీస్తులు నెరవేర్చారా అంటే నెరవేర్చారు. మరి మన పట్ల ఆయన చిత్తం లేదా? ఉంది ప్రియులారా, మన పట్ల దేవుని చిత్తం ఉంది. ప్రతి ఒక్కరి పట్ల దేవునికంటూ ఆయన ఇష్టం ఉంది. అది తెలుసుకొని మనం జీవించాలి. ఒక భక్తుని గురించి మీకు తెలియజేయాలనుకుంటున్న ప్రియులారా, నిజంగా భూమి మీద బతుకుతున్న మనుషులందరి పట్ల దేవుని చిత్తం ఉంది, దేవుని సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మరిచారు, ఆ దేవుని చిత్తాన్ని మరిచారు, తమకిష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. కానీ భక్తులు మాత్రం దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా బ్రతికారు. ఆ భక్తులలో ఒక భక్తుని గురించి మీకు తెలియజేయాలనుకుంటున్న ప్రియులారా, ఆ భక్తుడు ఎవరో కాదు, దావీదు గారు. ఆ దావీదు గారి గురించి దేవుడు ఏమని సెలవిచ్చాడో ఒకసారి చూస్తారా? ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 13:22 ప్రియులారా, తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. భూమి మీద ఉన్న మనుషుల గురించి దేవుడు చెప్పగలడా? ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో వారి గురించే చెబుతారు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వారి గురించే చెబుతాడు తప్ప మిగతా వారి గురించి ఎందుకు చెబుతాడు పిల్లారా? లేదు. మనం ఆ లిస్టులో ఉన్నామా లేదనేది మనం చూసుకోవాలా. దావీదు గారి గురించి దేవుడు ఈ మాట పలుకుతున్నాడంటే మరి దావీదు గారు ఏం చేశాడు, ఏమి చేసి దేవునికి ఇష్టడయ్యాడు అని మనం ఆలోచిస్తే ఎన్నో కార్యాలు దావీదు గారు చేశారు దేవుని కొరకు. అందులో ఒకటి దేవుని చిత్తం ఉంది. ఒకసారి ఆ మాట చూసి దావీదు గారు ఏ విధంగా అది నెరవేర్చారో చూసి ముగించుకుందాం పిల్లరా. ఒకసారి చూద్దాం ఆ మాట. దేవుని చిత్తం ఏంటి అని మనం ఆలోచిస్తే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2:15 ప్రియులారా, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అని దేవుడు పలుకుతున్న పిల్లారా. దేవుని చిత్తం ఏంటిది? ఎవరైనా సరే అజ్ఞానముగా మాట్లాడితే వారి నోరు మూయించాలన్నాడు. ఒకరోజు దావీదు గారు ఇదే పని చేశాడు పిల్లరా. మూర్ఖంగా మాట్లాడుతున్న ఒక మూర్ఖుని నోరు మూయించాడు దావీదు. ఎలా మూయించాడో తెలుసా? ఆ రోజు నిజంగా సౌలు గారి నాయకత్వంలో, సౌలు రాజుగా ఉన్నటువంటి టైంలో ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ ఫిలిష్తీయుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప దేహదారుఢ్యం కలిగినటువంటి ఒక ఫిలిష్తీయుడు, అతడి పేరే గొలియాతు. ఆ గొలియాతును చూసి సైన్యమంతా భయపడిపోతుంది. చివరికి రాజుగా ఉన్నటువంటి సౌలు గారు కూడా భయపడిపోతాడు పిల్లారా. ఎవరు నిజంగా ఫిలిష్తీయుని ఎదుర్కోవటానికి సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే గొప్ప దేహదారుఢ్యం కలిగినవాడు కదా, మనల్ని చంపేస్తాడేమో అని సౌలు గారు కూడా భయపడిపోతాడు పిల్లారా. ఎవరు నిజంగా ఫిలిష్తీయుని ఎదుర్కోవటానికి సాహసం చేయలేకపోతున్నారు.
ఎందుకంటే గొప్ప దేహదారుఢ్యం కలిగి ఉన్నాడు కదా, మనల్ని చంపేస్తాడేమో అనే భయం గుప్పిట్లో ఉన్నారు ప్రతి ఒక్కరూ. వాడు వచ్చి తన దేహదారుఢ్యాన్ని చూసుకొని, నేను బలవంతుడిని తెలుసుకొని వాడు ఏమంటున్నాడంటే, మీరు అందరితో యుద్ధం చేయడం ఎందుకు, మీలో ఒకరిని ఏర్పరచుకొని నా దగ్గరికి పంపేయండి, తాడో పేడో తేల్చుకుందాం, నేను గెలిచాననుకో మీరు మాకు దాసులు అవ్వండి, ఒకవేళ మీరు పంపిన వాడు నా మీద విజయం పొందితే మీకు మేము దాసులమైపోతాము అని ఒక కండిషన్ పెట్టాడు పిల్లరా. అది చెప్పడమే కాదు, ఇంకా ఏమన్నాడో తెలుసా, మూర్ఖంగా మాట్లాడాడు. ఒకసారి చూడండి పిల్లరా, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం పిల్లరా, 10వ వచనం నుంచి పిల్లరా, ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యమును తిరస్కరించుచున్నాను, ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదామని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. గొలియాతు వాడు పలుకుతున్న మాటలు చూడండి, ఈరోజు నేను ఇశ్రాయేలీయుల సైన్యాన్ని నేను తిరస్కరించుచున్నాను అంటే దేవుని సైన్యాన్ని నేను తిరస్కరిస్తున్నాను అంటే దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు పిల్లరా. దేవుని మీదనే ఈ గొలియాతు తిరుగుబాటు చేస్తే ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఆ గొలియాతుతో పోరాటం చేయటం కొరకు, ఆ గొలియాతు నోరు మూయించడం కొరకు ఒక్కరు కూడా రాలేదు. అలాంటి సమయంలోనే పిల్లారా, దావీదు గారు తన అన్నలను చూడటానికి ఆ సైన్యం దగ్గరికి వస్తాడు. బాలుడుగా ఉన్నటువంటి దావీదు తన అన్నలను యోగక్షేమాలు కనుక్కోవాలని, వారికి భోజన పదార్థాలు ఇచ్చి వెళ్దామని వస్తాడు పిల్లరా. తన గొర్రెల మందను ఒకరికి అప్పజెప్పేసి వారి అన్నల దగ్గరికి వచ్చి అవి అప్పగించిన తర్వాత అప్పుడు దావీదు గారి చెవిన ఈ ఫిలిష్తీయుడు పలుకుతున్న మాటలు పడతాయి పిల్లారా. సైన్యమంతా కాముగా ఉంది, సౌలు గారు కాముగా ఉన్నాడు, ఏమనలేదు. కానీ బాలుడైనటువంటి దావీదు గారికి కోపం వచ్చింది, రోషం వచ్చింది. సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు జీవము కలిగినటువంటి నా దేవుని ఆటానికి వీడెవడు అని పౌరుషంతో వచ్చాడు పిల్లారా. ఒకసారి చూడండి, ఈ మాటలు ఎవరు సౌలు సైన్యంలో పలకలేదు. 17వ అధ్యాయం మనం చూస్తే 26వ వచనం పిల్లారా, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వీడు ఎంతటివాడు, వీడికి ధైర్యం ఎక్కడిది జీవము గల దేవుణ్ణి దూషించటానికి అని దావీదు గారు వచ్చారు పిల్లారా. బాలుడుగా ఉన్నాడు కదా, వీడేమో ఫిలిష్తీయుడు యుద్ధం చేయగలడు, వాడి చేతులు ఎవరైనా చనిపోవాల్సిందే. అందుకే కదా సౌలు సైన్యం అంతా భయపడి వాడి మీదకి యుద్ధానికి పోకుండా, వాడికి మీద పోరాటం చేయకుండా కాముకున్నాడు. వాడు ఎన్ని మాటలున్నా కాముకున్నది ఎందుకంటే వాడు చంపేస్తాడని భయంతో. మరి దావీదు గారు ఏంది, బాలుడైండి కూడా, బాలుడు, తర్వాత యుద్ధ నైపుణ్యత లేనివాడు, ఏ రోజు యుద్ధం చేయనటువంటి వాడు. మరి దావీదు గారికి ఎందుకు వచ్చింది రోషము? నిజంగా దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నాడు గనుకనే, దేవుడు అంటే దావీదు గారికి ఇష్టము కనుకనే ఫిలిష్తీయుడు పలుకుతున్న మాటలు నిజంగా దావీదుకి నచ్చలేదు. వాడిని ఏ రకంగా చంపేయాలి ఈరోజు అనుకున్నాడు, వారి నోరు మూయించాలనుకున్నాడు. నిజంగా మనము మన వారిని, లేదంటే మన తల్లిని కానీ, మన భార్యని కానీ, మన చెల్లిని కానీ ఎవరినైనా మనం తట్టుకోలేము. మన కుటుంబంలో ఎవరినైనా మనము తట్టుకోలేము. పౌరుషంతో వెళ్ళిపోతాం, ఒక మాటన్నా మనము ఉండలేము, పౌరుషంతో వెళ్ళిపోతాం ప్రియులారా. ఎందుకు? వారంటే మనకి ఇష్టం కనుక. దావీదు గారు ఇక్కడ మనం చూస్తే దేవుని అన్నందుకు దావీదు గారు పలికిన మాటలేందో తెలిసిన, నా దేవుణ్ణి అనటానికి వీడెవడు, సున్నతి లేనివాడు వీడెవడు, ఈరోజు చంపేసి వీడి మాంసాన్ని ఆకాశ పక్షులకు నేను వేసేస్తానన్నాడు. దేన్ని చూసుకొని, బాలుడుగా ఉండి దేన్ని చూసుకొని ఈ ధైర్యము? ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాడు? ఇష్టం ఉంది గనుకనే, తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించడు. దేవుడంటే అంత ఇష్టం గనుకనే తర్వాత వీడు ఫిలిష్తీయుడు, వీడు యుద్ధం చేస్తాడు, నన్ను చంపేస్తాడు అనేది దావీదు మనసులోకి రావటం లేదు. దావీదు గారి మనసులో ఉన్నది ఒకటే, నా దేవుడినంటే నేను ఊరుకోను, నా దేవుని ఎవరన్నా వారిని నేను ఊరుకోను, వారి నోరు మూయించాలి. అది దేవుని చిత్తము, అది దేవునికి ఇష్టము. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. కాబట్టి ఫిలిష్తీయుని నోరు మూయించాలి. వాటితో సవాల్ చేస్తున్నాడు, ఈరోజు నిన్ను చంపేసి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తానంటే, ఏరా బాబు నువ్వు కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేనేమో కుక్కను కొట్టినట్టు కొట్టడానికి వస్తున్నావా, నేనేమో కుక్కను అనుకుంటున్నావా అని హేళన చేస్తాడు దావీదును. నిజంగా నువ్వు వీటితో వచ్చి నన్ను చంపాలని వస్తున్నావు, కానీ నేను నా దేవుని నామమున వస్తున్నానని చెబుతాడు. ఒకసారి ఆ మాటలు చదువుతాం ప్రియులారా, చాలా వండర్ఫుల్ మాటలు దావీదు గారు పలికిన మాటలు. ఒకసారి చూడండి, 1 సమూయేలు గ్రంథము అదే అధ్యాయం 17వ అధ్యాయం ప్రియులారా 43 నుంచి చదువుదాం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసం ఆకాశ పక్షులకు భూ మృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా,
అప్పుడు దావీదు పలుకుతున్నాడు. దావీదు ఏం చెబుతున్నాడు అంటే, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించినటువంటి ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమున ఆకాశ పక్షులకు భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. ఎంత గొప్పగా పలికాడో చూడండి. ఆలోచించలేదు, ఫిలిష్తీయుడు వచ్చి నన్ను చంపేస్తాడేమో అని భయపడిపోలేదు మిగతా వారు భయపడినట్టు. బాలుడుగా ఉన్నా సరే తన తండ్రి అయిన దేవుణ్ణి, నిజంగా తను సేవించే దేవుణ్ణి అన్నందుకు ఓర్చుకోలేకపోయాడు. ఎందుకంటే దావీదుకు దేవుడంటే ఇష్టము గనక. ఎంత ఇష్టం అంటే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు తన ప్రాణాలను సైతం పెట్టడానికి సిద్ధపడ్డాడు. పిల్లరా, నిజంగా దేవుడే గీన కాపాడకపోతే ఫిలిష్తీయుడి చేతులు అయిపోవడమే. వాడు బలవంతుడు. అందుకే కదా సౌలు సైన్యము వీళ్ళంతా భయపడిపోయింది. వాడు బలవంతుడనే. కానీ దావీదుకు ధైర్యం ఎక్కడిది? దేవుడు. దావీదు గారికి ధైర్యము దేవుడే. పిల్లరా, నిజంగా దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేరు. పిల్లరా, మనం అనవసరంగా భయపడుతుంటాం కొన్ని విషయాలలో. భయపడాల్సిన పని లేదు. దావీదు గారిలాగా మనం నమ్మాలి దేవుణ్ణి. దావీదు గారిలో ఒక బాలుడుగా ఉండి నిజంగా దేహదారుఢ్యం కలిగినటువంటి ఆ ఫిలిష్తీయుని కొట్టడానికి నిజంగా ఏమాత్రం వెనకడలేదంటే ఆయన ధైర్యం చూడాలి. అందులో దాగి ఉన్నది దావీదు గారికి దేవుడు అంటే ఇష్టం గనుక. అందుకే దేవుడు మంచిగా రాయించాడు, దావీదు గారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి కాదు, నా ఇష్టం నెరవేర్చేవాడు. నన్ను అన్నందుకు ఫిలిష్తీయుని చంపేశాడు. నిజంగా రాయి తీసుకుని కొడితే, కర్త మీద కొడితే పడిపోయాడు. వెంటనే ఆ ఫిలిష్తీయుని కత్తే తీసుకొని ఫిలిష్తీయుని చంపిపడేస్తాడు. ఈరోజు మనం కత్తులు బట్టి చంపాలని కాదు నా ఉద్దేశం. పిల్లరా, మూర్ఖంగా దేవుని ఎవరన్నా వాక్యం అనే ఖడ్గంతో వారి నోరు మూయించాలి. మనము ఎవరు నోరు పారేసుకున్న మన కన్న తండ్రి మీద, మనం నమ్మిన మన ప్రభుల వారి మీద, నిజంగా ఎవరు మాట అన్నా సరే వాక్యం అనే ఈ ఖడ్గం ద్వారా మనం వారి నోరు మూయించాలి. పిల్లరా, వారి నోరు మూయించాలి. అది దేవుని చిత్తము. అలానే ఈ నశించిపోతున్న ఈ మానవాళ్ళందరినీ మనము రక్షించాలి. ఎందుకంటే పరలోకపు తండ్రికి ఇష్టం అది. ఈ మానవాళి ఎవరు నశించకూడదు. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి చేరాలి. ఆయన దగ్గరికి చేరాలనేదే పరలోకపు తండ్రి ఆశ. ప్రియులారా, పరలోకంలో గొప్ప ఆనందం ఒక పాపి మారితే. చివరిగా మాట చదివి ముగించుకుందాం ప్రియులారా. ఒకసారి చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం మనం చూస్తే 10వ వచనము. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని ఇంత చెప్పుచున్నాను నేను. దేవుని దూతల ఎదుట పరలోకమందు గొప్ప సంతోషము. ఎందుకంటే ఒక పాపి మారితే దేవునికి సంతోషము, దేవునికి ఇష్టము. మరి దేవునికి ఇష్టమైన కార్యం మనం చేయాలనా లేదా? దేవుని చిత్తము మనం చేయాలనా లేదా? చెయ్యాలి ప్రియులారా. అందుకే దేవుని చిత్తము ఏమిటి అనేది ఈ పాఠం మీకు చెప్పాలనుకున్నా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చారు, ప్రాణం పెట్టారు. దేవుని చిత్తమేందో దావీదు గారు తెలుసుకున్నారు. నిజంగా మూర్ఖుల నోరు మూయించాలనే దేవుని చిత్తము కనుకనే ఆ రోజు గొలియాతు పలికినటువంటి మూర్ఖమైన మాటలను బట్టి గొలియాతు నోరు మూయించాడు. మనను కూడా దేవుడు అడుగుతున్నాడు. మన పట్ల కూడా దేవుని చిత్తం ఉంది, మన పట్ల కూడా దేవునికి ఇష్టం ఉంది. ఏమో తెలుసా? నాకు ఆనందం నాయన, ఒక పాపి మారితే నాకు సంతోషము, నాకు ఇష్టం అది. మరి ఆ పాపి మారే పనులు మీరేమన్నా చేస్తున్నారా? లేదంటే ఈ మనిషి మారు మనసు పొందే కార్యాలు మీరేమైనా చేస్తున్నారా? చెయ్యాలి. అదే దేవుని చిత్తము ప్రియులారా, అదే దేవుని చిత్తము. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా మనము రక్షించాలి. మరణమైతే నిజంగా అగ్నిలోనికి జారిపోయే వాళ్ళే, నిత్య నరకాగ్నిలోనికి జారిపోయే వాళ్ళే. కాబట్టి ఆ అగ్నిలో నుండి లాగాలి మనము. కొందరినైనా రక్షించాలి. జీవవాక్యమును చేతపట్టుకొని మనము రక్షించాలి ప్రియులారా. ఈ వాక్యమే మనిషిని రక్షిస్తుంది. ఇది దేవుని చిత్తము. ఏ ఒక్కరు నశించిపోకూడదు. ఒక పాపి మారితే నాకు సంతోషము, అది నాకు ఇష్టము. కనుక ఆ దేవుని ఇష్టాన్ని మనము నెరవేర్చే పిల్లలుగా ఈ తరంలో మనముండాలి. అందుకే ఈ తరంలో మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు పిల్లరా. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనం చూసాం ధనవంతుడి జీవితం ఏమైపోయిందో.
ధనవంతుడి జీవితమే కాదు, ఈ చరిత్ర మనం చూస్తే ఈ గొప్ప గొప్ప రాజులందరూ కలిసిపోయారు ఈ భూగర్భంలో. మనం చదివిన చదువులు మనల్ని బతికించవు, మనము చేస్తున్న వృత్తులు మనల్ని బతికించవు. మనల్ని రక్షించేది దేవుని మాటలే, దేవుడే, దేవుని ప్రేమే. కాబట్టి ఆ దేవుని ఇష్టాన్ని తెలుసుకున్న మనము మన సహోదరుల పట్ల ప్రేమ కలిగిన వారిగా మనమందరము సువార్త ప్రకటించి, దేవుని మాటలు ప్రకటించి కొంతమందినైనా దేవుని వైపు నడిపించే పనిలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చే పనిలో మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీ చిత్తము పరలోకంలో నెరవేరుతుంది. ఈ భూమి మీద సృష్టి అంతా మీ చిత్తాన్ని బట్టే పనిచేస్తుంది తండ్రి. కానీ మీ స్వరూపంలో, మీ పోలికలో పుట్టిన మనిషిగా మాలోనే మీ చిత్తం నెరవేరటం లేదని మీరు బాధపడుతున్నారు. ఆ చిత్తాన్ని తెలియజేయడం కొరకే యేసుక్రీస్తుల వారు భూమి మీదకు వచ్చి అలాగే మా కొరకు ప్రాణం పెట్టారు తండ్రి. భక్తులు మీ చిత్తాన్ని, మీ ఇష్టాన్ని తెలుసుకొని మీకు ఇష్టమైన పనులే వాళ్ళు చేసి నాయన మీ దగ్గరికి చేరుకున్నారు. ఈరోజు కన్న తండ్రి, ఈ తరంలో పుట్టిన మేము మా ఇష్టానుసారంగా మేము బ్రతకకుండా, మేము కోరుకున్నట్టుగా కాకుండా, మీరు మా పట్ల ఏమైతే ఆలోచిస్తున్నారో, మా పట్ల మీ ఇష్టం ఏమైతే ఉందో నాయన, ఒక పాపిని రక్షించే పనిలో మేము ఎల్లప్పుడూ ఉండులాగున కృప చూపండి తండ్రి. కొన్ని మాటలు మీ పిల్లలతో పంచుకోవడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరము నాయన ఈ మాటలు హృదయాల్లో పెట్టుకొని కొంతమందినైనా మేము రక్షించే పనుల్లో సువార్త కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేయలాగా కృప చూపి నడిపించండి. అందరము కలిసికట్టుగా ఐకమత్యంతో, ఏకభావంతో నాయన మీ నామ మహిమార్థమై జీవించులాగున, మీ కొరకు అనేక కార్యాలు మేము చేసి మీ నామాన్ని మహిమపరచులాగున, కొంతమందినైనా మీ దగ్గరికి నడిపించే పనిలో ఉండులాగున మాలో ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, మీ చిత్తమైతే మా ప్రభువు, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి రాకడ ఆలస్యమైతే తండ్రి, మరలా మేమందరం సంగముగా కూడి మీ మాటలు ధ్యానించుకోవటానికి మీ కృప చూపి నడిపిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.